సింపుల్గా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయకుండా ఎలా చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0 ఉంది. దీనికి మనం ఫ్యాక్టరైజ్ చేసినా చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ ఫార్ములా చేసినా చేయొచ్చు. మనకి ఆన్సర్ ఏమో 2,3 వస్తుంది. అయితే సాల్వింగ్ అంటే డైరెక్ట్ ఫార్ములా కాకుండా, ఫ్యాక్టరైజేషన్ కాకుండా, ఇంక ఏ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ కాకుండా రూట్స్ నుంచి అంటే జీరోస్ నుంచి ఆన్సర్ ఎలా వెరిఫై చేయొచ్చు అంటే చాలా సింపుల్. మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ ఉన్నాయి కదా, సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా దేనికి ఈక్వల్ అవ్వాలి? మనకి మైనస్ బి బై ఏకి ఈక్వల్ అవ్వాలి. అండ్ ఆల్ఫా బీటా ఏం దీనికి ఈక్వల్ అవ్వాలి? మనకి సి బై ఏకి ఈక్వల్ అవ్వాలి. అర్థమైందా? సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏకి ఈక్వల్ అవ్వాలి. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏకి ఈక్వల్. సింపుల్గా సమ్ చెప్పాలంటే సమ్ వచ్చి మైనస్ బి బై ఏకి ఈక్వల్ అవ్వాలి. 2 + 3 ఎంత? మనకి 5. ఇక్కడ మైనస్ బి బై ఏ ఎంత? మనకి మైనస్ ఆఫ్ మైనస్ 5 ప్లస్ 5/1 సరిపోయింది కదా. అండ్ ఆల్సో ప్రోడక్ట్ చూడండి, 2 3 ఆర్ 6, సి బై ఏ 6/1 6 సరిపోయింది కదా. సో అలా కూడా మనం వెరిఫై చేయొచ్చు. సో ఇప్పుడు రాస్తాను చూడండి, ఓవరాల్గా మనము ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా వెరిఫై చేసుకోవచ్చు, ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఎలా వెరిఫై చేసుకోవచ్చు, బై క్వాడ్రాటిక్ ఎలా వెరిఫై చేయొచ్చు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. రూట్స్ ఆల్ఫా కమ బీటా, క్వాడ్రాటిక్ కాబట్టి మ్యాక్సిమం 2 రూట్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ ది రూట్స్ s1 అనుకుందాం, అంటే ఆల్ఫా ప్లస్ బీటా దేనికి ఈక్వల్ అవుతుందంటే మనకి మైనస్ బి బై ఏకి ఈక్వల్ అవ్వాలి. తర్వాత s2 ఆల్ఫా ఇంటూ బీటా దేనికి ఈక్వల్ అవ్వాలి? మనకి సి బై ఏకి ఈక్వల్ అవ్వాలి. గాట్ ఇట్? ఇది అందరికి తెలిసిందే. తర్వాత క్యూబిక్ ఈక్వేషన్కి రూట్స్ ఎలా వెరిఫై చేయొచ్చు చెప్తాను చూడండి. క్యూబిక్ ఈక్వేషన్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. క్యూబిక్ ఈక్వేషన్కి అట్మోస్ట్ మనకి 3 రూట్స్ ఉంటాయి కదా. సో ఆల్ఫా బీటా ఇంకోటి గామా. సో ఆర్ మార్ రాస్తాం గామా అనేది. సో దీనికి సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుద్దంటే సేమ్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఎప్పుడు మారదు. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సమ్ ఆఫ్ ది రూట్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా, క్యూబిక్ ఈక్వేషన్ అయినా, బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా, లేదంటే 100th డిగ్రీ ఈక్వేషన్ అయినా కానీ సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్వేస్ మైనస్ బి బై ఏ, ఆల్వేస్ మైనస్ బి బై ఏ. తర్వాత ఇక్కడ s2 ఏమవుద్దంటే దాని మీనింగ్ చూడండి. s1 అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ టేకెన్ వన్ అట్ ఏ టైం, టేకెన్ వన్ అట్ ఏ టైం. s2 అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ టేకెన్ 2 అట్ ఏ టైం, అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఇది ఏమవుతుందంటే సి బై ఏకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ s3 అంటే లాస్ట్ది 3 అట్ ఏ టైం, ఇంకా ఉండేది 3 కాబట్టి ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ డి బై ఏ. చూడండి ఆ ప్యాటర్న్ చూడండి. ఇక్కడ నేను మీకు ఇస్తున్న ఇంకో హింట్ ఏంటంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్వేస్ మైనస్ బి బై ఏ, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అనేది మాత్రం ఎప్పుడు మనకి ఆల్ఫాబెట్ గుర్తుపెట్టుకోవద్దండి. సమ్ ఆఫ్ ది రూట్స్కి మాత్రం మీరు ఆల్ఫాబెట్ గుర్తుపెట్టుకోండి, మైనస్ బి బై ఏ ఈక్వేషన్కైనా కానీ. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ కాన్స్టెంట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, కాన్స్టెంట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. ఇక్కడ సి మనకి ఏం టర్మ్? ఇది కాన్స్టెంట్ కదా. సో ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ కాన్స్టెంట్ బై ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్, ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్. అయితే ప్లస్ రావాలా మైనస్ రావాలా ఎలా డిసైడ్ అవుతుందంటూ ఎలా డిసైడ్ చేస్తామంటే ఈవెన్ పవర్ ఉందనుకోండి, డిగ్రీ ఈవెన్ ఉందనుకోండి ప్లస్ వస్తుంది ప్రోడక్ట్కి, డిగ్రీ ఆడ్ అనుకోండి మైనస్ వస్తుంది ప్రోడక్ట్కి. ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ అంటే ఏంటి? కాన్స్టెంట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్. కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ మనకి డి కదా. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏవైతే ఎక్స్లు వైలు లేకుండా ఉంటాయో దాన్ని కాన్స్టెంట్ టర్మ్ అంటాం. సో ఇక్కడ డి, ఫస్ట్ టర్మ్ వచ్చి ఏ. సింబల్ మనం మైనస్ పెట్టాలా ప్లస్ పెట్టాలా ఎలా డిసైడ్ చేస్తామంటే క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి ఆడ్ కాబట్టి మైనస్ పెడతాం. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్. బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ax పవర్ 4 ప్లస్
bx cube ప్లస్ cx స్క్వేర్ ప్లస్ dx ప్లస్ ఈ. రూట్స్ వచ్చి మనకి ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. 4 రూట్స్ ఉంటాయి. బై క్వాడ్రాటిక్ కాబట్టి 4 రూట్స్ ఉంటాయి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. సో సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్వేస్ ఏమవుతుంది నాకు? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా. ఆల్వేస్ ఏ ఈక్వేషన్ కానీ ఇది మాత్రం మారదు, మైనస్ బి బై ఏ. ఇంకా సైక్లిక్గా వస్తుంది ఆర్డర్లో. సమ్ ఆఫ్ 2 రూట్స్ అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ డెల్టా గామా, ఇలా 4 వస్తాయి అన్నమాట. 4 కాదు ఇంకా ఎక్కువ వస్తాయి. ఆల్ఫా బీటా, బీటా గామా, గామా డెల్టా, డెల్టా ఆల్ఫా, మళ్ళీ డెల్టా బీటా. సో ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి మనకి? 6 వస్తాయి టోటల్గా. అండ్ ఆల్సో బీటా డెల్టా. బీటా డెల్టా అయిపోయింది కదా, డెల్టా ఆల్ఫా అయిపోయింది, బీటా గామా అయిపోయింది. సో డెల్టా ఆల్ఫా, గామా డెల్టా. సో 1 1 1 2 1 3 1 4 2 2 2 3 గామా బీటా గామా డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇది సి బై ఏ. నెక్స్ట్ S3 ఆల్ఫా బీటా గామా, బీటా గామా డెల్టా, గామా డెల్టా ఆల్ఫా, డెల్టా ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. ఇవన్నీ రాస్తున్నా అని చెప్పి మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు. మనకు గుర్తుండాల్సిన మెయిన్ ఏంటంటే సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. లాస్ట్ S4 ఆల్ఫా బీటా గామా డెల్టా ఏమవుతుంది మనకి? దీనికి ఆల్ఫాబెట్ గుర్తుపెట్టుకోవద్దండి. నేను చెప్పాను కదా, ప్రోడక్ట్ అంటే మీరు కాన్స్టెంట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ గుర్తుపెట్టుకోండి. కాన్స్టెంట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ మనకి ఈ బై ఏ. సింబల్ ప్లస్సా మైనసా? డిగ్రీ ఈవెన్ కాబట్టి ప్లస్ ఈ బై ఏ. ఓకే. సో ప్రతి దానిలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఒకవేళ ఇవి చేసినా కూడా ఆప్షన్ మనకి రాలేదంటే నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ S2 అండ్ S3. ఓకే. సో అలాగా సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. సమ్ ఆఫ్ ది రూట్స్ మైనస్ బి బై ఆల్వేస్ మైనస్ బి బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అనేది మనకి కాన్స్టెంట్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సింబల్ ప్లస్ ఆ మైనస్ అనేది డిగ్రీ పైన డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనము 16 క్వశ్చన్ ఒకసారి చేద్దాం. చూడండి, ఇదే కాన్సెప్ట్ యూస్ చేసి 16 క్వశ్చన్ ట్రై చేయండి. The roots of the equation x power 4 minus 4x cube plus 6x square minus 4x plus 1. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో సమ్ చేస్తే మనకి ఎంత రావాలి? మనకు సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటి చెప్పాలి. ఎస్ కరెక్ట్. సమ్ ఆఫ్ ది రూట్స్ మనకి మైనస్ బి బై ఏ. ఓకే. ఏ ఈక్వేషన్ కానీ 100th పవర్ అయినా కానీ సమ్ ఆఫ్ ది రూట్స్ మైనస్ బి బై ఏ. సమ్ ఆఫ్ ది రూట్స్ మైనస్ బి బై ఏ ఫార్ములా అప్లై చేస్తే నాకు ఏమొస్తుంది ఇక్కడ? మైనస్ బి బై ఏ. మైనస్ ఆఫ్ బి వాల్యూ -4 బై ఏ వాల్యూ 1 అంటే 4. సమ్ ఆఫ్ ది రూట్స్ 4 వచ్చే ఆప్షన్ ఏముంది ఇక్కడ? సమ్ 4 వచ్చే ఆప్షన్ ఏముంది ఇక్కడ? 4 రూట్స్ యాడ్ చేస్తే 4 వచ్చే ఆప్షన్ ఏముంది ఇక్కడ? ఆప్షన్ ఏ. దట్స్ ఇట్. ఎందుకంటే 1 + 1 + 1 + 1 4. ఆప్షన్ బి నాకు 8 వస్తుంది, ఆప్షన్ సి కూడా 8 వస్తుంది, ఆప్షన్ డి 6 వస్తుంది. అయిపోయింది. ఒకే ఆప్షన్ ఒకే ఫార్ములాతో అయిపోయింది. అర్థమైందా? యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒకవేళ 2 ఆప్షన్లు ఉన్నాయనుకోండి, ఆప్షన్ 4 వచ్చేది ఆప్షన్ మనకి 2 ఉన్నాయనుకోండి, అవతల అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రోడక్ట్ కూడా వెరిఫై చేస్తాం. ప్రోడక్ట్ ఏం ఫార్ములా మనకి? కాన్స్టెంట్ బై ఫస్ట్ టర్మ్ 1/1 అంటే 1. సో మల్టిప్లై చేస్తే 1 రావాలి. ఇదే కదా ఒకే వచ్చేది. 1 × 1 × 1 1. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఎలానా చేసుకోవచ్చు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, రైట్? సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు.